హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్. టుడేస్ వీడియో సాంబార్ రైస్ చాలా క్విక్గా అయిపోతుంది. ఎప్పుడైనా వంట చేసే టైం లేనప్పుడు ఈ సాంబార్ రైస్ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. క్విక్గా అయిపోతుంది కదా అని టేస్ట్ ఉండదేమో అనుకుంటున్నారేమో, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు వరకు కూడా రైస్ తీసుకోండి. మీరు ఏ కప్తో రైస్ తీసుకోవాలనుకుంటున్నారో అదే కప్తో 1 కప్పు వరకు రైస్ తీసుకుని మళ్ళీ సేమ్ కప్తో 3/4 కప్పు వరకు కూడా కందిపప్పుని తీసుకోండి. ఈ రెండు కూడా మనం కలిపి ఉడకబెట్టబోతున్నామండి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా వాష్ చేసుకోండి. రెండు కలిపి వాష్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మట్టి బాగానే వస్తుంది. ఇలా బాగా కడిగి ఈ కడిగిన వాటర్ అన్నీ కూడా తీసేసేయండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వరకు కూడా వాటర్ని తీసుకుని 1 గంట పాటు కూడా నాననివ్వండి. ఈ విధంగా బాగా నానిన తర్వాత కుక్కర్లోకి వేసేసుకోండి. వాటర్తో సహా వేసుకోండి. మనం మామూలుగా కూడా ఇది గిన్నెతోనే ఉడకపెట్టేసుకోవచ్చు. అలా అయితే కొంచెం మెత్తగా అవ్వడానికి టైం అనేది పడుతుంది. కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకోండి. విజిల్ మీరు మంట ఏ ఫ్లేమ్లో పెడతారంటే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఉడకపెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకటి చిన్న గిన్నె తీసుకుని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా కొంచెం లైట్గా వాష్ చేసుకుని ఆ వాటర్ని తీసేసేయండి. తీసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుని నాననివ్వండి. ఇప్పుడు సాంబార్ రైస్కి కావాల్సిన కూరగాయలని చూద్దాము. 2 వరకు కూడా ఉల్లిపాయలని తీసుకోండి, మీడియం సైజ్వి. ఒక 2 మీడియం సైజ్వి టమాటాలు, మీడియం సైజ్ క్యారెట్ ఒకటి, కొంచెం కొత్తిమీర, 2 వరకు కూడా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం చిన్న కింద కట్ చేసేసుకోండి. క్యారెట్ని చిన్నగా కాకుండా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. కొంచెం సన్నగా కట్ చేసుకోండి, తొందరగా కుక్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకోండి. టమాటాలని మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు మనకి చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదండి, చిన్న ఉల్లిపాయలు అంటారు. అవి దొరికితే అవి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రైస్. లేదు మాకు దొరకలేదు అనుకుంటే ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపులకి చూద్దాము. 2 వరకు కూడా ఎండుమిర్చిని తుంచి తీసుకోండి. కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువే మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టేసుకోండి. స్టవ్ పైన బాండీ పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆవాలు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు చిటపట్లాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతే, ఎక్కువ అవసరం లేదు, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి కూడా వేసుకుని మనకి ఇవి బాగా ఫ్రై అయిపోవాలని అవసరం లేదండి, లైట్గా సాఫ్ట్నెస్ వస్తే సరిపోతుంది. ఒకసారి వీడియో క్లిప్లో చూడండి, ఈ విధంగా సాఫ్ట్నెస్ వస్తే ఉల్లిపాయలు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నవి క్యారెట్ యాడ్ చేసుకోండి. క్యారెట్ మనం సన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కూడా మీరు అలా వదిలేస్తే క్యారెట్ అనేది తొందరగానే కుక్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలకి మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి మూత తీసుకుని కలుపుకోండి. క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నవి టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కూడా మీరు మూత పెట్టేసుకోండి. టమాటాలు అనేది బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు 2 నిమిషాలకి మూత తీసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ టైంలో ముందుగానే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసేసుకోండి. మనం ఏ కప్తో అయితే రైస్ వేసామో అదే కప్తో 3/4 కప్పు వరకు కూడా చింతపండు గుజ్జు అనేది తీసుకోండి. కొంచెం చిక్కగానే తీసుకోండి. నేనైతే ఈ కప్తో తీసుకున్నాను కదా, అదే కప్తో 3/4 కప్పు వరకు కూడా చింతపండు గుజ్జుని తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి పులుపు అనేది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తింటే 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్,
3 టేబుల్ స్పూన్ల వరకు కూడా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. సాంబార్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది తప్ప ఏమీ అవదండి. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. ఈ విధంగా మొత్తం స్పైసెస్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్తో రైస్ వేసామో అదే కప్తో 1 కప్ వరకు కూడా హాట్ వాటర్ని వేసుకోండి. ఒకసారి వినండి, హాట్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు కూడా మూత పెట్టుకోండి. ఈ లోపల మనకి రైస్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది కదా. విజిల్ చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసుకుని ఈ విధంగా మొత్తం అన్నంని స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారా, ఇది ఉడుకు పట్టింది కదా, చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఉడుకు అనేది పట్టింది కదా. ఇప్పుడు ఇందులో మనం స్మాష్ చేసుకున్న రైస్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. మొత్తం వేసిన తర్వాత ఒకసారి చింతపండు గుజ్జు అన్నం మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత హాట్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్తో రైస్ వేసుకున్నామో ఆ కప్పు ఉంటుంది కదా, అదే కప్పుతో 3 కప్పుల వరకు కూడా మనం వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసేసిన తర్వాత ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి కాబట్టి ఒకసారి మొత్తం ఉండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు కూడా మూత పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా కొంచెం ఉడికి పట్టాలన్నమాట. ఇలా బాగా ఉడికి పట్టిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కూడా మూత పెట్టుకోండి. 2 నిమిషాలకి మూత పెట్టుకున్న తర్వాత సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా గోబీ 65 సూపర్ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో గోబీ 65 వీడియో పెట్టాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్.